నమస్కారం ప్రజలారా. మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా నేత అని చెప్పుకోవాలి ఆమెను. ఈమె రోజారెడ్డి ఏం పేరు సారీ రోజారాణి గారు. రోజారాణి గారు ఏ విధంగా పదజాలం వాడుతున్నారు ఏందనేది నాకే ఇన్నవాడికే కొద్దిగా మన సీమరాజా మీడియా వీక్షకులకి ఎందుకు ఈ వీడియోని చూపించాలా వద్దులే అని అనుకున్నా, కానీ మా యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా మా పేపర్లోనే వేశారు. ఏ పేపర్ అది, ఏ టీవీ అది మీకు అందరికీ తెలియదు. కాంటే ఏంటంటే కొద్దిగా మాకు బ్లర్ చేసాం, కనపడకూడదులే మా పాక్షి ఛానల్ అని. ఆ ఛానల్లో వేసినటువంటి వీడియో ఇది. నేను రికార్డ్ చేసింది కాదు, వేరే టీవీలోళ్ళు కాదు, వేరే ఇతర మాధ్యమాల్లో వచ్చింది కాదు. ప్రస్తుతం ఉండేటువంటి హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నా నోటితో చెప్పడం కన్నా ఈమె రోజారాణి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎంత అసభ్యకరం, ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో. ఒక మహిళ ఉండి సాటి మహిళను ఆ విధమైనటువంటి పదజాలంతో దేనికి మాట్లాడాల్సి వచ్చింది? ఈవిడపై కేసు ఎప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఎప్పుడు కేసు పెడుతున్నారో దీనికి సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నా, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నా. వంగలపూడి అనిత గారు, హోంమంత్రి గారు ఎప్పుడు రోజారాణిపై కేసు బుక్ చేస్తున్నారు? ఎప్పుడు విచారణకు పిలుస్తున్నారు? ఎప్పుడు జడ్జి గారు ముందు నిలబెడుతున్నారు అని రాష్ట్రంలో ఉండే ప్రజానికో అనుకుంటున్నారు. ఏం మాట్లాడిన మాట్లాడింది అసలు అనేది ఇందాం ఒకసారి. చెప్పమ్మా, చెప్పు. రామకృష్ణ లైవ్ లో చెప్తాడు, రాత్రి తండ్రితో ఉదయాన్నే కొడుకుతోటి ముచ్చట్లాడుకునే బజారు ఉండవు నువ్వు. నీ బతికేది అసలు నువ్వేంటి? మా నాయకుల పేరు ఎత్తే దమ్ము. చూడండి ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు. అంటే మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మగవాళ్ళే మాట్లాడతారు అని అనుకున్నా నేను ఇన్ని రోజులు. ఒక మహిళను తీసుకొని వచ్చి సాటి మహిళ మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించినారో చూడండి. పెట్టండి కేసులో. ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో పెట్టండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈమెను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరా చూద్దాం. ఎందుకంటే మా పార్టీలో చేసినా తప్పే, మీ పార్టీలో చేసినా తప్పే, ఎవడైనా తప్పే. పెట్టండి కేసులో మాట్లాడంగా. బంగారు బతికైనా మానుతాను గాని నా గుడిచెట్టుతనం మానుకోను అన్నదట. నీలాంటి ఇల్లాలే. కానీ నీ భాషలో చెప్పాలంటే అనిత బంగారు బతికైనా మానుతాను గాని నా బ్రోకరేషన్ నడుపుకునే వృత్తి మట్టుకు మానను అన్నదట. నీలాంటి పోరంబోకు మొండ. చూడండి ప్రజలారా, ఎంత పెద్ద ఎలిగేషనో. బ్రోతల్ హౌస్ నడుపుకుంటుంది ప్రస్తుతం ఉండేటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు అని చెప్పి మాట్లాడుతుంది. ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. పెట్టండి కేసు. ఎందుకు పెట్టలే కేసు? మరి మీరేమన్నా మర్చిపోయినారా? లేదు హోంమంత్రి అయినాకేమన్నా మీరు మర్చిపోయినారా? అంటే నడిమిద్దలా ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, ఇటు మా వైసీపీ పార్టీ కార్యకర్తలైనా, అటు జనసేన వాళ్ళైనా సరే, భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా సరే, నడిమిద్దల కార్యకర్తలు కొట్టుకొని సావాలా? మీరేమో పదవులు తీసుకొని మీరుండాలా. ఇప్పుడు కిరణ్ అనేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వాడిని అరెస్ట్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి హోంమంత్రి గారు అనిత గారినే అంటా ఉన్నది కదా మా పార్టీలో రోజారాని. మరి ఈవిడ మీద ఎటువంటి కేసులు కడతారు? దీనికి సమాధానం చెప్పండి. నాకేమొద్దు, నాకు ఎక్కడా ఏమొద్దు. మీరు నేనేం చెప్తానంటే భాష మాట్లాడినాడు, ఓకే అరెస్టు. ఈవిడ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సాక్షాత్తు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి హోంమంత్రి గారి మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారయ్యా, ఏ విధంగా మాట్లాడుతున్నారయ్యా? ఇది అసలు మాట్లాడిందే మన వైసీపీ పార్టీ వాళ్ళమే కదా. ఏ విధమైనటువంటి పదజాలం ఇది? ఈమె ఒక మహిళ ఉండి, ఆమె ఒక మహిళ ఉండి ఏ విధంగా చూడండి ఇంకా ఏం మాట్లాడిందో ఇందాం. మా నాయకుల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం గాని, విజయసాయి రెడ్డి గారి కోసం గాని, సామితులు గాని ఇంకొకసారి నువ్వు ప్రెస్ ముందు మాట్లాడితే నా ట్రీట్మెంట్
అనుకుంటున్నావు. అప్పుడు ఏంటనుకుంటున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు లోకేష్ పెట్టి అన్నట్టు రాజకీయాల్లోకి రాదు కదా. మా రాష్ట్ర పెద్దలంతా పోరాటమంటే ఎప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? టీచర్ దగ్గర నుంచి సైకిల్ డిపార్ట్మెంట్ లేటి ఫ్లాష్ బ్యాక్. ఈ రోజు నీ పప్పాలు గడుపుకోవడానికి, నీ ఎంజాయ్మెంట్లకి, నీ సుఖాలకి నువ్వు ఈ రోజు నీ భర్తని జైలు పాలు చేసి నడి రోడ్డులో పిచ్చోని చేసి తిప్పుతున్నావు. ఎంతమంది దగ్గర ఎన్ని నైట్ టైం బ్లాక్ మెయిల్ చేసి ఎన్ని ఫోన్ పేలు కొట్టించుకున్నావే నువ్వు? ఎన్ని ఫోన్ పేలు కొట్టించుకున్నావే? ఇంకా నేను వినిపి లేకుండా నాకే వినాలన్నా కూడా ఇదిగా ఉండాలి. నేను ఈ ఒకటే చెప్తా, రాష్ట్ర ప్రజలారా, మా పార్టీలో కూడా భయంకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పలా. వాళ్ళను కూడా అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నేను కార్యకర్తలను మాట్లాడింది చెప్పినా, నాయకుల్ని మాట్లాడింది చెప్పినా, ఇంకా నాయకుల మీద విరుచుకపడి మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజానికానికి గుర్తు చేస్తా. మరీ ముఖ్యంగా ఏంటంటే, రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, లేదు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు ఏమనుకుంటారు, శాసనసభ్యులు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టండి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అదేవిధంగా ఈ విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏ విధంగా కేసులు కడతారు అనేది ఇప్పుడు ఈడ పాయింట్. ఈవిడి మీద ఏం కేసులు కడతారు, ఏ సెక్షన్లు పెడతారు, ఎక్కడ విచారణ చేస్తారు అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. వంగలపూడి అనిత గారికి నేను మరీ చెప్తా ఉన్నా, మరి మా రోజారాణి గారి మీద ఏ విధంగా కేసు కడతారు, ఏ సెక్షన్లో పెడతారో కూడా రాబోయే రోజుల్లో చూద్దాం. మరి వీళ్ళు పెడతారా పెట్టరా అనేది కూడా చూద్దామని రాష్ట్ర ప్రధానికానికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రోజారాణి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.